రొండా బాయన్ వివరించిన మేనిఫెస్టేషన్ ద్వారా సంపన్న జీవితం గురించిన క్విక్ సారాంశమిది. అసలు ఈ ఎపిసోడ్ ఏంటంటే రొండా బాయన్ చేసిన ఒక యూట్యూబ్ లైవ్ సెషన్ ఆధారంగా రూపొందించబడింది. ముఖ్యంగా బిజీగా ఉండే మీలాంటి వాళ్లు తమ ఆలోచనలను సరైన ట్రాక్లో ఉంచుకోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తమ జీవితంలోకి ఎలా ఆకర్షించవచ్చో, అంటే ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చో ఇది చాలా క్లియర్గా చెబుతుంది. సో ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే మన మనస్సును కేవలం ఒక సాక్షిలా గమనించడం. చూడండి, నెగటివ్ ఆలోచనలను ఆపడం ఎవరికైనా కష్టమే కదా, కాని వాటిని గుడ్డిగా నమ్మకుండా జస్ట్ అబ్జర్వ్ చేయాలి. రోడ్డు పక్కన నిలబడి రద్దీగా ఉండే ట్రాఫిక్ను చూస్తే ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ మన ఆలోచనలను కూడా అలాగే చూడాలి, కాని వాటి మధ్యలోకి దూకకూడదు. అందుకే రోజూ 1 నిమిషం కళ్ళు మూసుకుని ఇలా గమనించడం అలవాటు చేసుకోండి. సరే, మనసును ఇలా అదుపులోకి తెచ్చుకున్నాక ఆ ప్రశాంతమైన మైండ్తో మనకు కావలసిన దానిపై ఎలా ఫోకస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అదే మన రెండవ పాయింట్. ఎలాంటి ఒత్తిడి లేకుండా రిజల్టుపై మాత్రమే దృష్టి పెట్టడం. మనమేదైనా కోరుకున్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది, బడ్జెట్ సరిపోతుందా లేదా అనే టెన్షన్ అస్సలు వద్దు. జస్ట్ ఆ కోరిక నెరవేరినట్లుగా ఊహించుకుంటూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ మీకో ప్రశ్న: అసలు ఆ కోరిక నెరవేరే మార్గాల గురించి అతిగా ఆందోళన చెందుతూ అదిచ్చే నిజమైన ఆనందాన్ని మనం మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. రైట్, ఇలా అంతిమ ఫలితంపై దృష్టి పెట్టినప్పుడు మన చుట్టూ ఉండే బయటి నెగిటివిటీని ఎలా ఫేస్ చేయాలో నెక్స్ట్ పాయింట్ చెబుతుంది. చివరగా, మన ఫ్రీక్వెన్సీని ఎప్పుడూ పెంచుకోవడం. టీవీలో వచ్చే నెగిటివ్ వార్తలు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ల మాటల వల్ల కానీ మీ ఫ్రీక్వెన్సీని, అంటే మీ సంతోషాన్ని అస్సలు కోల్పోకూడదు. ఎప్పుడూ ఒక రకమైన కృతజ్ఞతాభావంతో, ఆనందంతో మీ ఎనర్జీని హై లెవెల్లో ఉంచుకోండి. ఫైనల్గా, మీరు కోరుకునే ఆ అద్భుతమైన జీవితం బయట పరిస్థితులను మార్చడం ద్వారా కాదు, కేవలం మీ ఆలోచనలను గమనించి నియంత్రించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.